నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్, నాతో పాటు కిషోర్ కూడా ఉన్నారు. సో నిన్న ఏదైతే మంత్రి నారా లోకేష్ గారు ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆయన ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో చాలా లోతైన అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటి అంటే, ప్రకాశం జిల్లా అనగానే వెనకబడిన జిల్లా కిందకే వస్తుంది. అక్కడ ఎప్పటి నుంచో త్రాగునీటికి సంబంధించిన సమస్యలు, అట్లాగే ఉపాధికి సంబంధించి కూడా లేక చాలామంది యువత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ సిబిజీ గ్యాస్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా అవసరం. ప్రధానంగా ప్రకాశం జిల్లాకి ఒక మంచి మార్పునైతే తీసుకొస్తుంది అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. ఈ తరుణంలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏంటి అంటే, వైసీపీ నాయకులను ఉద్దేశించి కావచ్చు, సో వాళ్ళు ఏదైతే వ్యవహార శైలితో ఉన్నారో దాని పట్ల కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. సో అవేంటి అనేది ముందుగా ఒకసారి లోకేష్ గారి మాటలు విన్న తర్వాత మనం విశ్లేషించుకుందాం. దాంతోపాటు వైసీపీ వాళ్ళ గురించి కాకుండా కూటమి గురించి కూడా, కూటమి సంఖ్య ఏ రకంగా ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మేము ఎలా కలిసి ఉంటాము, మా మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అనే అంశాన్ని కూడా కొన్ని మాటలతోటి, తమ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా కొన్ని పోలికలతోటి అద్భుతంగా వర్ణించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ వ్యాఖ్యలతో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గొంతులో ఎలకాయ పడినట్లుగానే భావించాలి. ముందుగా నారా లోకేష్ ఫస్ట్ నిన్నేం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ బయట చూద్దాం. కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడరా, కట్టపోయిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహాలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్ కి అడ్డు పట్టద్దు. పడితే ఎర్ర బుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైట్ టాపర్ నాయకులు నేను హెచ్చరిస్తున్నాను. మంచి పని చేసినందుకు వచ్చా, దమ్మ ధైర్యంతో నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే పెంపొందించిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. ఎస్, అది. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇందాకలా మన ఇంట్రోలో చెప్పినట్టుగా రెడ్ బుక్లో ఖాళీలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఉన్నాయనేటటువంటి అంశాన్ని నారా లోకేష్ చెప్తున్నారు. వైసీపీ నాయకుల కోసం కొన్ని పేజీలు మేము రిజర్వ్ చేసాం, ఖాళీలు ఉన్నాయి. మీరు ఎలాంటివి చేస్తుంటే, ఆపే ప్రయత్నం చేస్తుంటే, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే, పెట్టుబడులు రానివ్వకుండా చేస్తుంటే మీ పేర్లు అందుట్లో రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పగల. ఒక కొడాలి నానిని చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక వల్లభనేని వంశీని చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక బోరుగడ్డని చూస్తే అర్థమవుతుంది, పోసాయనను చూస్తే అర్థమవుతుంది, నందిగం సురేష్ని చూస్తే అర్థమవుతుంది, ఒక వర్ర రవీందర్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళందరూ రెడ్ బుక్లో పేర్లు ఉన్నటువంటి ఇది కొంతమంది గుప్పడి మనుషులే. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేజీలు కూడా ముందు రాబోతున్నాయట. వాటితో పాటుగా ఫ్రెష్గా ఖాళీల్లో కూడా ఇంకా కొత్త పేర్లు నింపుతాం అంటున్నాడు లోకేష్. ఇక్కడ గమనించవలసిన అంశం, ఏదో కక్షపూరితతోనో కుట్రపూరిత ధోరణితోనో ఆయన ఏదో రెడ్ బుక్ అని చెప్పేసి చేయట్లా. ఎవరైనా సరే ఈ ప్లాంట్ కి అడ్డం పడితే, ఈ ప్లాంట్ కి సంబంధించిన అంశం ఇప్పుడు మామూలుగా ఎవరెవరైతే ఆరోపణలు చేస్తున్నారో లేదా విమర్శలు చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఏమైనా కట్టెలు పోయి వాడుతున్నారా, గ్యాస్ వాడట్లేదా? సో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనదే కదా. సో అటువంటిది మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు? ఒకవేళ అడ్డుపడితే అంటే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన కార్యక్రమాలకు ఎవరైనా సరే అడ్డుపడితేనే రెడ్ బుక్ లో మీకు పేరు రాస్తాం. ఇప్పుడు అక్కడ పెట్టింది కూడా ఏదో ఫార్మా కంపెనీయో కెమికల్ కంపెనీయో కాదు, గడ్డితోటి దాన్ని కొళ్ళబెట్టి దాని ద్వారా మీథేన్ గ్యాస్ తయారు చేస్తారు. మన ఇంట్లో వాడుకున్న పదార్థం నుంచి వ్యర్థాలు ఉంటాయి కదా, అంటే మనం తిన్న తర్వాత కంచం గడితే మిగిలిపోయేటటువంటి మెతుకులు, కూరగాయల వేస్టేజ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తడి చెత్త అంటారు కదా ఇంట్లో, ఆ తడి చెత్త అంతా సేకరించి తీసుకెళ్ళిపోయి దాని నుంచి గ్యాస్ తయారు చేస్తారు. ఆ గ్యాస్ని సిలిండర్లో నింపుతారు. మన ఇంట్లో గోబర్ గ్యాసులు చూస్తాం కదా పూర్వపు రోజుల్లో. ఇంట్లో పల్లెటూరులో గోబర్ గ్యాస్ అంటే ఏంటి, ఆవు పేడో లేదంటే గేదె పేడో తీసుకొచ్చి ఒక డ్రమ్ముల్లోనో లేదంటే దానికోసం ప్రత్యేకంగా కట్టినటువంటి దాంట్లోనో పోసి గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చిన తర్వాత మిగిలిన చెత్తను బయటకు తీస్తారు, మిగిలిన వేస్టేజ్ బయటకు తీసి పొలాల్లో ఎరువుగా వాడుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అది కూడా అది ఆడ గ్యాస్ వస్తుంది, దాంతోపాటుగా మిగిలిపోయినటువంటి దాన్ని ఎరువుగా
ఆ చెత్తని మిగిలిపోయినటువంటి పిప్పిని ఎరువుగా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఇందులో పొల్యూషన్ ఎక్కడ? పొల్యూషన్ కాదు కదా, ఇప్పుడు ప్రకాశం జిల్లా అనగానే వెనకబడిన జిల్లా కిందగా వస్తుంది. దాని గురించే ఇప్పుడు కేంద్రం కూడా వెనకబడిన జిల్లాగానే పరిగణించింది. సో అటువంటి ప్రకాశం జిల్లా, ఎందుకంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా చాలా పెద్దది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అసలు వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది అంటే బాగా వెనకబడిపోయి ఉంటారు, సరైన ఫెసిలిటీస్ ఉండవు. ప్రధానంగా ఏంటి అంటే నీటి సదుపాయం. కొన్ని నియోజకవర్గాలు చూస్తుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మనం 4-5 నియోజకవర్గాలు కలిపితే అంటుంటుందో అక్కడ ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం దాదాపు ఆ స్థాయిలో ఉంటుంది. అవును. సో అలా విసిరేసినట్టుగా అక్కడో ఊరు ఉంటుంది. అలాంటి చోట్ల కూడా, ఎందుకంటే ఈ మాట ఎందుకు లోకేష్ వాడంటే కియా అనుభవం. కియా ఫ్యాక్టరీ వచ్చినప్పుడు కూడా, కియా పరిశ్రమ వచ్చినప్పుడు కూడా రచ్చ చేశారు, రాద్ధాంతం చేశారు, గొడవలు చేశారు, ధర్నాలు చేశారు, అది చేశారు, ఇది చేశారు. చివరికి 2019 ఎన్నికల్లో కియా పరిశ్రమ పెట్టినటువంటి ఆ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం గెలవలేదంటే ఎంత విష ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు ఏమైంది? కియా చుట్టుపక్కల ఎంత అభివృద్ధి అయింది. కొరియన్ రెస్టారెంట్లు కూడా అక్కడికి వచ్చాయి. అవును. సో అంటే అలాంటి పరిస్థితి ఇక్కడ రిపీట్ కాకూడదు, నేను మా నాన్నంత కూల్ కాదు అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్తున్నాను. సో దాంతోపాటు మరొక కీలకమైన అంశం ఏదైతే వైసీపీ గొంతులో ఎలక్కాయి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పడతానే ఉంది. సో దానివల్ల వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ అవకాశం దొరికిద్దా అని అంతకుముందు కొన్ని రకాలైన ఆరోపణలు తీసుకొచ్చారు. ఇదిగో ఇంకేముంది, కూటమి విడిపోయింది అని చెప్పేసి గోతికాడ నక్కలాగంటారు చూసారా, ఆ రకంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి తరుణంలో మరొకసారి కొండబద్దలు కొట్టినట్టు నారా లోకేష్ గారి వ్యాఖ్యలు వాళ్ళకి బింగుడు పడట్ల. ఇంకో బయట కూడా చూద్దాం మనం. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవనన్న ఏమనుకున్నా సాధించే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాస్తికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ని టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. సో చాలా క్లియర్ అంశం. ఏదైతే ఏదో రకంగా చిచ్చుబెట్టాలి అని చెప్పేసి మొన్న నాగబాబు ఇష్యూ కూడా, పిఠాపురంలో జరిగినటువంటి మీటింగ్ కూడా, అదేవిధంగా వర్మకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఎక్కడ లేని ముసలి కన్నీరు కారుస్తూ ప్రతి క్షణం, ఆఖరికి నిన్న కూడా వర్మ గురించి సాక్షి పేపర్లో కొన్ని కథనాలు పక్కన పెట్టేశారు. మొన్న వర్మ అన్నారు, నిన్న కర్మ అన్నారు, ఇలా రకరకాలు ఏదో రకంగా ఏదో రూపంలో చిచ్చు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ఆ చిచ్చులన్నీ మా దగ్గర ఉడకవు అని చెప్పేసి, ఏది పప్పులు ఉడకో టైపులో మేము మాత్రం కలిసే ఉంటామని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిని ఒకరు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, లేదంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చెప్పే ప్రయత్నం కానివ్వండి పదే చేస్తున్నారు. దానికి ఉదాహరణగా ఈ కామెంట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అందులో కూడా ఖచ్చితంగా తాగునీరు అంశం ప్రధానంగా చర్చించారు. సో ఇక్కడ నేను ఒకసారి ఈ పాయింట్ గుర్తుంచుకోండి అన్నారు సరే, లోకేష్ గారు అన్న మాటల్లో ఒక వ్యాఖ్య ఉంది, పవన్ అన్న ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు అని. అంటే దాన్ని ఏ పరంగా మనం ఆలోచించాలి? ఆయన అన్నారు చూసారా, వారాహి యాత్ర సందర్భంగా ఒక మీటింగ్లో జగన్ అధపాతాళానికి తొక్కేస్తా గుర్తుపెట్టుకో అని చెప్పేసి వ్యాఖ్య అన్నారు. సో దానికి నిదర్శనంగా మొన్న ఎన్నికల ఫలితాలు ఏ ప్రకారం కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు సాధిస్తారు అనడానికి నారా లోకేష్ గారు నిన్న చేసిన కామెంట్ కూడా ఖచ్చితంగా దాని యొక్క సారాంశంగా భావించాలి. అట్లాగే ఈ త్రాగునీరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో త్రాగునీరుకి సంబంధించిన సమస్య ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అందుగురించే పవన్ కళ్యాణ్ గారు త్రాగునీటి శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తారు. మీకు అంతెందుకు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి చిన్న మాట, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి త్రాగునీటికి కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే వెనుగండ్ల రామ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కంకిపాడులో జరిగిన మీటింగ్ కి వచ్చినప్పుడు ఆయన చెప్పారు. ఇమీడియట్ గా అవుట్ అక్కడ మొత్తం సెటిల్ చేసేసారు, వాళ్ళందరికీ నీటి సదుపాయం దొరికింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ఇప్పుడు ఆయన శాఖ కిందకి వస్తుంది కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. నీటి వనరులు సంరక్షించుకోవడం, తాగునీటి కోసం ప్రత్యేకంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది. దాన్ని ఏ రాష్ట్రం ఎలా ఒడిసిపట్టుకుంటుంది, దానికి మ్యాచింగ్ గ్రాంట్లుగా ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఎంత ఇస్తుంది అన్న దాన్ని బట్టి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇందుట్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని చెప్పడం ఎలాంటి సందేహం అయితే లేదు. అట్ ద సేమ్ టైం మేము కరెక్ట్గా కలిసి ఉన్నాం, మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే మమ్మల్ని విడగొట్టలేరు అని చెప్పేసి పదే పదే ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని అయితే ఇస్తున్నారు. ఇది తెలిసే, ఇది గమనించారు కాబట్టి ఇక వీళ్ళని డైరెక్ట్గా విడగొట్టడం కష్టం, వీళ్ళని ఓడించాలి, ఓడించడానికి ఏం కావాలో చేద్దాం, ఎలాంటి కుట్రలు పొందుదాము అని చెప్పేసి ఆ యాంగిల్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి మనం పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చూద్దాం. ఎందుకు ఇంత రచ్చ అయింది, ఎందుకు ఇంత రభస అయింది? దానికి కొన్ని నెలల ముందే ఒక అదే ప్రాంతంలో ఇంచుమించు ఒక జిల్లా అటు ఇటుగా ఒక గుడి పూజారిని కూడా దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. మరి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్న పాపాన బాల. పైగా ఇది హత్య, రోడ్డు ప్రమాదం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎవిడెన్స్ బట్టి చూస్తుంటే రోడ్డు ప్రమాదం క్లియర్గా తెలుస్తోంది. అయినా సరే పోస్ట్ మార్టం మిగతా ఎంక్వైరీ జరుగుతోంది. ఈలోగానే డే 1 నుంచే పెద్ద ఎత్తున మొదలు పెట్టేసి ఎందుకంత రచ్చ చేశారు. ఫైనల్గా నిన్న ప్రవీణ్, అతని భార్య, అతని సోదరుడు ఇద్దరు బయటకు వచ్చి అది ప్రమాదమేనని చెప్పేసి వాళ్ళు కూడా ఇది ఇంతటితో ఆపేయండి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళే ప్రాధాయపడుతున్నారు. సొంత వాళ్ళు వాళ్ళకి లేని బాధ రాజకీయ రంగులు పులుముకొని దీన్ని ఈ రకంగా పూసేసి చివరికి ఆంధ్రప్రదేశ్లో అస్థిరత్వం క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం. సో ఇంకేంటి అంటే వీళ్ళని ఎట్లాగూ బ్రేక్ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది క్లియర్ కట్గా. ఇక్కడ ఏంటి ఎటువంటి భేషజాలాలు లేవు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అనే దానికి కట్టుబడిపోయి ప్రస్తుతానికైతే నడుస్తోంది వ్యవహారం అంతా. ఎస్, మేము కలిసి ఉన్నాం, కలిసి ఉంటాం అనే సంకేతాన్ని పదే ఇస్తున్నారు. కానీ ఈ యాంగిల్లో మనం ఎలాగే వెళ్ళలేం కాబట్టి వేరే యాంగిల్లో వద్దాం, దొడిదారిలో వద్దాం అనేటటువంటి వ్యూహం వైసీపీలో కనిపిస్తుంది. కాకపోతే దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ముందు ఇలాంటి వ్యూహాలు బోలెడు రావచ్చు, ఇలాంటి అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాలు బోలెడు జరగవచ్చు, ఇంకా ఏమైనా మనం చూడొచ్చాం. సో ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే వైసీపీ ఉన్నంతకాలం వీళ్ళ బాండింగ్ బ్రేక్ అవ్వదు, అది రాసి పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తీరు కావచ్చు, లోకేష్ గారు మాట్లాడే విధానం కావచ్చు, వీళ్ళు ఎక్కడా కూడా భేషజాలాలకు పోవట్ల. ఎక్కువ తక్కువ, నో ఈగోస్, నథింగ్. రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, యువతందరికి కూడా ఉపాధి రావాలి. ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో, సో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలని చెప్పేసి, సో 20 లక్షల మంది వరకు కూడా ఉపాధి కల్పించాలి 5 ఏళ్లలో అని చెప్పేసి చాలా కఠోరంగా వీళ్ళు పెట్టుబడిదారులను తీసుకురావడం కావచ్చు, ఉపాధి కల్పించే ప్రయత్నం భాగంగా మనందరం కూడా గమనించాలి. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ గురించి కాదు, అక్కడ ఎవరైనా సరే రాష్ట్రానికి ఉపయోగకరంగా చేస్తున్నారా లేదా అనేది మాత్రం గ్రహించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏం చెప్పారు, నేనున్నప్పుడు ఆ పథకం వచ్చేది, ఈ పథకం వచ్చేది అని చెప్పారు. కానీ ఆ కంపెనీ వచ్చేది, ఈ కంపెనీ వచ్చేది అని ఏ రోజైనా చెప్పారా? చెప్పలా. సో ఇక్కడ ఈ ప్రకారం వచ్చిన కంపెనీలు కూడా తరిమేసిన చరిత్ర కదా అదంతా. అదే కొత్తగా కంపెనీలు తీసుకొస్తుంటే అప్పుడు వచ్చిన కంపెనీలు కూడా తరిమేసిన చరిత్ర. వాళ్ళు తరిమేసినటువంటి దాన్ని రిలయన్స్ కూడా గతంలో ఇండస్ట్రియల్ పార్క్ పడదామని వచ్చారు, వాళ్ళు తరిమేసిన దాన్ని మళ్ళీ తెచ్చారు. లులు వాళ్ళు తరిమేసిన దాన్ని మళ్ళీ తెచ్చారు. అదాని డేటా సెంటర్ వాళ్ళు తరిమేశారు. అదాని చేత ఇంకా కొన్ని పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంది. కాబట్టి ఏ దారిలో వచ్చినా విడగొట్టలేరు అనేటటువంటి సంకేతాన్ని పదే ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా శుభ సూచకమే, అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు రూట్ మార్చుకొని వేరే రూట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే అందరి మీద ఉంది. ఎవరైనా సరే ఏదైనా ఇంకా కుట్రపూరితంగా వ్యవహరిస్తే రెడ్ బుక్లో ప్లేస్ ఉంటుంది అనేది కూడా ఒక ఇండికేషను. కాబట్టి ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.